హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మాస్టర్ హాయ్ కంఫీజ్ అమ్మో గుడ్ ఫిజ్ అని సిగ్గుపడుతున్నాడు. ఫిజ్ గారు చూసారా ఎంత పెద్దోడు అయిపోయాడు. అప్పుడే సుదర్శన్కి టీ కూడా తెచ్చిస్తున్నాడు. ఎంత గ్రేటో, అది పడకుండా తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు ఎంత క్యూటో ఈ మధ్య వాడు. అసలు ఒక్కసారి అలా చెప్తే చాలు వినేస్తున్నాడు మాట. ముందులాగా సతాయించడము, కింద పడి దొర్లాడము, మరీ ఎక్కువ అలగడము అలా చేయట్లేదు. చాలా క్యూట్ గా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు. ఓ ఏమా వీరే, అది మనీ ప్లాంట్ అంతా అక్కడ ఉంది. అదే అది మనీ ప్లాంట్ వా? ఆ మనీ ప్లాంట్ గురించి మీకు తెలియదు కదా. అది వినగానే నాకు ఎంత బాధ వేసేసిందంటే, అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నేను బ్లాగ్లో షేర్ చేశాను. మనీ ప్లాంట్ చూసారు ఇక్కడ ఎంత మంచిగా అల్లుకొని ఉందో. అది నేను మోహన కూడా చెప్పా, ఆ గోడకి అట్లా థ్రెడ్ పెట్టి అల్లిచ్చేసామంటే మోహన ఆ గోడకంతా అల్లుకునేస్తుంది, వాయినాడ్ లాగా ఉంటుంది అప్పుడు అనేది కూడా చెప్పాను. అంత బాగా అల్లించుకోవచ్చాక బాగుంటుంది. కాకపోతే ఏమంటే ఆ పంది కుక్కలు ఉంటాయి కదా, అవే ఉంచనివ్వవు, దానివల్లే అవి అట్లా అయిపోతున్నాయి అనేసి అనింది. అది ఎట్లో అప్పటి వరకు బాగుంది, ఇది కొంచెం పెరుగుతా ఉంది, కింద కింద వస్తా ఉన్నాయి అనేసి చెప్పుకున్నాం. భలే హ్యాపీ వేసింది. చూస్తుండను దాని గురించి చెప్తాను. ఇంతలో ఏమంటే ఇదిగో హ్యాపీ కుక్క పిల్లల దగ్గర తీసుకెళ్తా ఉంది. నీకోసమా నీ దగ్గరకు వచ్చిందా? అవునా, ఆడు కదా అంతే, దాని ప్లేస్ కదా. అది కూడా వస్తా ఉందా? ఆయి కూర్చుందా బాబా చెప్పులోనా? అయ్యో చీ. ఏమన్నా దాము అన్నది అంతా ఎందుకన్నా పీకేసావు? అది మనీ ప్లాంట్ ఎవరైనా పీకుతారన్నా, అంత మంచి మనీ ప్లాంట్ ని. ఉండొచ్చు అబ్బా, ఇగురు వస్తుంది అంత మాట. ఉండన్నా చూస్తుందా. నువ్వేమో అయ్యయ్యో అయ్యయ్యో, ఇది ఎవరైనా పాడు చేస్తారన్నా ఇలా. మొన్ననే అన్నా, మొన్న వచ్చినప్పుడు వీడియో తీసి అట్లా అల్లిచ్చు మోహన, అలా అల్లుకొని పోతుంది గోడ పైన అని చెప్పా. నువ్వు బలెటోడు అన్నా. అసలు దాని జోలికి ఎందుకు వెళ్ళావు? ఇవేం చెట్లు? మిరపకాయ చెట్లా? అవంతా పీకేసి వేసారా? నువ్వు ఎప్పుడో వేసుంటే వచ్చాయి. ఆ మనీ ప్లాంట్ ఎందుకు అలా అయిపోయింది అంటే అన్న వల్ల అయిపోయింది. అసలు ఎవరు క్లీన్ చేయమని కూడా చెప్పలేదంట. ఆ అన్నే వెళ్ళి అది చేసేసాడంట. ఎందుకు చేశాడో మరి. అంత పోయింది, ఏమి లేదు. మొన్ననే వీడియో తీసి చూపించాను, ఎంత బాగుంది, ఎంత బాగా అల్లుకుందో. అదంతా పైన అల్లుకొనేసేయచ్చు అనేసి. అమ్మ కూడా అన్ని అసలు అక్కడ అంతా ఎందుకు వెళ్ళాడో అన్న. బూచమ్మవ్వ అనమాట, అదంతా కొంచెం క్లీన్ చేస్తా, చెత్త పడుతుంది కదా, అదంతా క్లీన్ చేస్తా. బూచమ్మవ్వ చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకొని చేసుకుంటుంది. ఈ అన్న అసలు ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు. అంతా గందరగోళం చేసి పెట్టేశాడు. అసలు ఆ రోజు ఎంత కోపం వచ్చిందో. కొంచెం ఇట్లా దారం పట్టి అటు లాగి స్టోన్ ఇక్కడ వేసేసామనుకో, దానికి అనుకుంటూ పోతుంది గోడకంతా. గోడంతా బాగుంటుంది, చెట్టు కలిసి కూడా ఆంటీ చెప్పారా? నీకు అదంతా క్లీన్ చేయమని ఆంటీ చెప్పారా? ఇదే చేసావా? అక్కడెక్కడ నాటితే మళ్ళీ వస్తాను నాటు. అదే ఒక ఎక్కడ నాటు అలా బుచ్చి పెట్టండి.
నాకే అంత కోపము బాధ వస్తూ ఉంటే అక్కడే ఉండి చూసుకుంటూ ఉంటారు మోహన అని శిరీష్ అని. వాళ్ళిద్దరికి ఎంత కోపం ఎంత బాధ అయ్యి ఉండాలో అసలు ఆ మనీ ప్లాంట్ అలా అయిపోయింది. బిర్యానీ సామాన్లు కంప్లీట్ గా ఆఫ్ చేసారా? సౌండ్ తగ్గి అంతే కదా. ఇది ఆయిల్ రా 25 కేజీలు చేయమే 20 కేజీలు చేయమే 14 బాబాకి నానా ఏం వేయద్దు బాబా వేసుకుంటాడు. ఉప్మా తినరా కూర్చోరాము. అక్కడ కడుక్కో అక్కడ షింక్ లో. ఇంకా రాము మీకు గుర్తుందా, ఎప్పుడు అంకుల్ వర్ధంతి అప్పుడు రాము రామకృష్ణ ఇద్దరు వచ్చేస్తారు కదా వంటలు చేసేదానికి. సో రాము ఫస్ట్ వచ్చేసాడు, వేరే ఊర్లో ఉంటాడు, ముందే వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ డేనే కదా వర్ధంతి, అందుకనేసి ఇంక ఈరోజే సామాన్లు ఏమేమి కావాలి అన్నీ రాసుకోవడము అన్నీ తెచ్చుకోవడము అన్నీ జరుగుతాయి. సో వాటి కోసం సుదర్శన్ ఇంకా మళ్ళీ ఆఫీస్ వర్క్లో పడిపోయాడంటే మళ్ళీ ఎప్పుడు ఫ్రీ అవుతాడో తెలియదు. అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చినప్పుడు ఎట్లా కరెక్ట్గా రాము వచ్చున్నాడు, ఇంకా ఎంతెంత కావాలి ఎన్ని క్వాంటిటీ ఏమేం చేస్తున్నాం సో అవన్నీ ముందే లెక్క చెప్పుకుంటున్నారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి టైం దొరికినప్పుడు కుమార్ వీళ్ళతో వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారనమాట. ఇంకా ఈరోజే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం హౌస్ అంతా. ఇంకా పై నుండి అంతా కడుక్కొని రావాలి, అందుకే ఆ వాటర్ అంతా పైప్ వేసి వాటర్ పట్టేసామనుకోండి మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆంటీ కూడా టౌన్కి వెళ్ళి ఉన్నారు, వస్తూ ఏదో తీసుకొచ్చారు. ఇంక మా ఫిజ్ గార్డ్ ఏమంటే అక్కడ ఉప్మా చేశారా, ఉప్మా తినంటే ఆ ఉప్మా వద్దంట, వాడికి పూరి కావాలంట. హోటల్ పక్కనే ఉంటుంది కదా, సో ఏది కావాలన్నా రెడీగా ఉంటుంది కాబట్టి వీడికి అలా అలవాటు అయిపోయింది. వాడికి కావాలంటే వాడ, దోశ కావాలంటే దోశ, ఇంట్లో ఏది చేస్తే దానికి ఆపోజిట్గా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, ఆ టైంలో నాటుకోడి చికెన్ చేసి అవ్వా వెళ్తావు స్కూల్కి, బిర్యానీ చేసి పెట్టావా వెళ్తావు స్కూల్కి అనేసి ఆటలాడుతూ ఉంటాడు. ఇంకా ఆంటీ వాడు చెప్పినట్టే వింటారన్నమాట, చేసి పెడతానరా నువ్వు వెళ్ళావంటే అనేసి. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చే లోపల చేసి పెట్టేసి ఉంటుంది ఆంటీ, వాడు వచ్చి తింటాడు. ఇంకా ఇదేమంటే నిన్న నైట్ తెచ్చాడు సునీల్ మోమోస్, తడిచిపోయాయి. ఏం కాదులేరా ఆడుకుంటా, అవి టచ్ చేయకూడదు, గమ్ముకుంటూ వణికిపోతున్నాయి. దాన్ని కూడా ర్యాపీ ఇంకో దాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఇక ఎక్కడ ఉంది కదా ఇంకో ఇక్కడ వచ్చింది, ఎండ్లో నుంచో పెట్టిన, ఎండ్లో అక్కడ ఎండ్ ఉంటుంది అక్కడ కాదు హ్యాపీ. ఆయన మళ్ళీ వాటర్ వేస్తాడు, ఇక్కడికి రా, అక్కడ పెట్టి కొంతసేపు అట్లా ఆరిపోతుంది అట్లా. ఇంకా ఆంటీ టౌన్కి వెళ్ళాలని చెప్పాను, ఇంకా కొంతమంది బంధువులు ఉంటారు కదా సో వాళ్ళని పిలిచేసి రావడానికి వెళ్ళున్నారు. అలాగే మా పుష్పావతి ఆంటీ అంటే మా ఆంటీ వల్ల చెల్లెలు అనమాట, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నారు. సో అక్కడేమంటే చేపలు ఇచ్చి పంపించింది ఆంటీ సుదర్శన్ కోసం. ఇంకా మేమందరం ఎవరైనా తినాంగా, కుమారు సుదర్శన్ తింటారు, రూబీ తింటుంది, రెడ్డి తింటుంది. సో వాళ్ళ కోసం అనేసి డ్రై ఫిష్ అనమాట, అదేదో ఆయిల్లో వేయించి ఏదో పెట్టున్నారంట, అది మళ్ళీ మనం జస్ట్ కర్రీ లాగా చేసుకోవచ్చు అలా అనేసి ఇచ్చి పంపించారనమాట. అదే చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూపిద్దాం అనేసి. పుష్పావతి ఆంటీ అయితే కొరమేను చేపల పులుసు చేసి పంపిస్తుంటారు. ఎంత ఎమ్మీగా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఆ రెసిపీ ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. అబ్బా ఎంత గుడ్రా, అబ్బా మోహన చూడు, మోహన ఎండలో పెట్టారా పిల్లల్ని? అవునా, ఎండ వస్తుందిలే కొంతసేపట్లో, ఇక్కడ చూడు అదంతా ఎండ వస్తాం కదా అక్కడ. గుడ్ మమ్మీరా నువ్వు వాళ్ళకి. హ్యాపీకి అయితే ఈ కుక్క పిల్లలతోనే సరిపోయింది. పప్పీస్ అనేసి వాళ్ళకి పేర్లు పెట్టి తిరగడము, వాడు చూసారా ఎంత బాగా చూసుకుంటా ఉందో అసలు ఏం తెలియకుండానే. ఇంకా ఇదేమంటే హారిక కోసము మా అత్తయ్య శారీ ఒకటి కట్ చేసి కుట్టించారు అన్న దగ్గర. ఇంతకుముందు చెప్పున్నాను మీకు, దీవాళీ కోసం అనేసి టెడ్డీ హ్యాపీ రూబీ వాళ్ళతో పాటు హారిక కూడా కుట్టిస్తూ ఉంది ఆంటీ అని చెప్పున్నాను. సో ఈ శారీ అనమాట. ఇంకా అప్పుడు అన్న కుట్టించలేకపోయాడు, లేట్ అయిపోయింది అట్లా అనేసి పండక్కి. ఇంకా ఇప్పుడు కుట్టించి పెట్టున్నాడంట. ఇంకా అదే చూస్తున్నా ఎలా కుట్టించాడు ఏంటి అని, చాలా బాగా కుట్టించాడు. మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. అది కొత్త శారీ అనమాట, ఇది రీసెంట్గానే శారీ, ఇది ఆ పాత శారీ కాదు. సో బాగా కుట్టాడు. లేదు అదే అది ఇచ్చి దాని మీద కొంచెం లూజ్ పెట్టమని అంట.
అంతే దానికేమో థ్రెడ్ అండి ఇక చూపిపోయాను చూపించాలా ఏ దాంట్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పాం. ఏ అది ఎలా పచ్చుందిరా సారీ సారీ సారీ. ఒరే నీకు ఎలా తెలుసురా అక్కడ అలా అనాలని? తెలియకుండానే చేసేస్తున్నావా? అలాంటి నిద్రపోతా ఉందా? రే హ్యాపీ, నువ్వు ఎంత గ్రేట్ రా, నువ్వు గుడ్ మమ్మీ రా, గ్రేట్ మమ్మీ రా నువ్వు అసలు. ఆ పప్పీలు ఏం చేసాయి పాపం? ఆరిపోయినాయి, అవి డ్రై అయిపోయాయి. ఇగో హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ నీట్గా వచ్చాయి. ఇంకా ఇప్పుడు నాకు మోహనకి శిరీషకి టైం కుదిరింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. డబ్బాకి పంపిస్తాను రా, పిల్లలందరూ బయట ఆడుకుంటా ఉంటే ఫోన్ చూసుకుంటున్నాం అనేసి. పాపం హ్యాపీ దాన్ని కష్టపడి పడుకోబెడతా ఉంటే ఈ అన్న ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాడు. తాత నాకు ఇద్దరు రావట్లేదు. హ్యాపీ ఎంచక్క వీళ్ళతో ఆడుకోవచ్చు కదా ఆ బాల్ ఆట. వీళ్ళతో ఆడకుండా ఎంతసేపటికి ఆ పప్పీలతోనే ఉంది, వాళ్ళని పడుకోబెట్టుకోవడము వాళ్ళని చూసుకోవడంలోనే ఉంది. ఇప్పుడు చూపిస్తాను ఒకటి చూసారా, వాటికి చలి పుట్టకుండా మ్యాట్లు ఉతికి ఆరేస్తున్నారు అన్నీ. ఒకటి తీసుకొచ్చి వాడేస్తూ ఉంది. మళ్ళీ మోహన వాళ్ళు తిట్టుకుంటారు వీడిని. ఇంకా ఆ మ్యాట్లో పడుకోబెట్టి ఆ ఎండలో పడుకోబెడతా ఉంది, అంటే చలి లేకుండా. ఇట్లా జో కొడితే పడుకుంటారు కదా పిల్లలు, ఏమంటే వర్షం కదా, వాటర్లో తడిచాయి కదా, దానికి ఉనుకుతా ఉన్నాయి అనమాట. సో అలా చేస్తూ ఉంది. ఇలాంటివన్నీ చూస్తుంటే హ్యాపీకి ఎంత ఇష్టంగా ఉందో పాపం పప్పీ అనిపిస్తూ ఉంది. నేను విష్ చేస్తున్నాను హ్యాపీకి ఆ పప్పీ దొరికిపోతే బాగుండు, మా సుదర్శన్ కొంచెం మనసు కరిగి వీడికి ఒక పప్పీ కొనిస్తే బాగుండు అనిపిస్తుంది. కావాలంటే నేనైనా చూసుకుంటాను వీడి కోసం దాన్ని. గీరుకో హ్యాపీ. అత్తయ్య అది వైట్ది. సరే, ఇంకా ఆ రోజు డేట్ ఏమంటే నవంబర్ 11th అనమాట. సో 11 ఇంకో 11 minutes 11 seconds అనేసి కూడా ఏదో ఉంది కదా. ఆ రోజు అలా కరెక్ట్ ఆ టైంకి మనం విష్ చేసుకుంటే అది మంచిగా ఉంటుంది, మంచి టైం అది అనేసి చెప్తున్నారు కదా. మార్నింగ్ 11 అయినా, నైట్ 11 అయినా అనేసి. ఇంకా ఆ రోజు మేము అందరం కలిసి కరెక్ట్గా 11 అయింది టైమ్. సో అప్పుడు విష్ చేసుకున్నాం అనమాట అందరము. ఇంకా మా ఫిజ్ గార్డ్ పవర్స్ రావాలని విష్ చేసుకున్నాం. మనిషి పవర్స్ రా రే ఫిజు, వాళ్ళ పవర్స్ కావాలా నీకు? ఫిజు అది తింటూనే మొక్కుకున్నావా? అవునవును. విష్ చేసుకున్నావా హ్యాపీ? చెప్పకూడదు ఎవరికి ఏం విషయం. నువ్వే లేసావు? అవునా, గుడ్. ఏం చేసుకున్నాడో బాబా. ఇంతకు ఆ రోజు మీరు కూడా ఇలానే విష్ చేసుకున్నారా? అంటే 11th డే కదా ఆ రోజు, నవంబర్ 11th. సో 11th month 11th డే, ఇంకా 11 o'clockకి విష్ చేసుకోవాలంట. ఇంకా ఇక్కడ నాకు ఒకటి జరిగింది. చెంగమ్మ వచ్చింది, మాకు తెలిసిన ఆమె. తన పేరు గుర్తుకు రాలేదు నాకు, మర్చిపోయా పేరు. చెప్పండి పేరు. చెంగమ్మ బాగున్నావా? చాలా అయిపోయింది చూసి, నిన్ననే వచ్చాను. ఆంటీ ఇసుకోండి ఆంటీ. రాము ఎందుకు రాము? ఏమి అంత బాగుంటావు, స్మార్ట్గా ఉంటావు, ఎందుకు వద్దంటావు పాపు? రేపు కదా తీయాలి నిన్ను, వంటలు చేస్తావు. ఇంకోటి చిన్నదా ఆంటీ? ఇంకా కరెక్ట్ టైంలో రాము హెల్ప్ చేస్తాడు. చెంగమ్మ అనేసి పిలిచి నేమ్ అడిగినప్పుడు ఎంత బాగున్నాయో రా, క్యూట్గా అవి. అదే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంది బుడ్డ. అది బాగుంది కదా, దానికంటే దాన్ని పట్టుకొని తిరుగుతావు ఏంద్రా, ఇది ఎంత క్యూట్ ఉంది. ఏ మోహనా, రూబీ
వాడు చూడరా మామ పర్ఫ్యూమ్ అంతా సైకిల్ కొడుతున్నాడు. రేయ్ లోపల పెట్టు. చూడ పర్ఫ్యూమ్ అంతా అయిపో కొట్టేస్తున్నాడు. అయినా దాన్ని కొడతారా ఎవరైనా? వాడు సైకిల్ కా రామకృష్ణ హాయ్. అవును వర్క్ చేసుకుంటున్నాడు. నువ్వు పిలుచుకొచ్చావు కదా రాలేదు. అవునంట్లే అబద్ధం చెప్తానక ఎవరు బేజారుగా ఉందని పోతే నువ్వు చాలా బిజీ అయిపోయావు అంట రామకృష్ణ. ఆటో వచ్చినప్పటి నుండి ఆటో కొనుక్కున్నావంట. అదే అదే రేపు రావట్లేదా? నువ్వు ఇప్పుడు ఎక్కడ రాము పని చేసేది? పుంగనూరా? అవునా రాలేదా? బుట్టలో పెట్టారు. సిద్ధువా? భీమా గర్ల్ అది ఎవరు చెప్పారు? గర్ల్ అని ఎవరు చెప్పారు? ఈవినింగ్ నుండి బిజీ రాము మనము. మీరు కటింగ్లో బిజీ, నేను వీడియో తీయడంలో బిజీ. రావులే నీకు మాత్రం రావు. నువ్వు చూస్తే కదా వస్తాయి. చూడు చూడు అదేమది నోటిఫికేషన్ రావాలి అంటే మనం నువ్వు చూస్తూ ఉంటే వస్తాయి. రాలేదు అంటే నువ్వు చూస్తుండకపోతే రావు అంతే. అవి అవునా? అదే రాము నువ్వు ఇక్కడ గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడో ఓపెన్ చేసి చూస్తావు కదా చూపించాలని. అప్పుడు అలా ఉంటే రాదు. నువ్వు రోజు వచ్చినప్పుడు చూస్తే అప్పుడు వస్తుంది, నీకు అప్డేట్గా ఉంటుంది. రామకృష్ణ నీకు రావా నోటిఫికేషన్స్ మనవి వీడియోలు? నువ్వు చూస్తేనే వస్తాయి అవి. అదే రావట్లేదంట రాముకి. అందరికి చూస్తా మా చూసే తిరగలేదు నీకు. నువ్వు కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ అయిపోయావురా. ఇక్కడ ఉంది కాబట్టి సీత, బెంగళూరులో ఉండే లిల్లీ. అదే బాగుంది. అబ్బబ్బబ్బబ్బా నువ్వు టెడ్డీ ముగ్గురు చూసారా ఎంత బాగా కూర్చోబెట్టుకున్నారు కుక్క పిల్లల్ని, పప్పీస్ని. ఆ రూబీ దగ్గర ఉందే అది నాకు భయం నచ్చేసింది. దాని పేరు భీమ్ అని పెట్టున్నారు వీళ్ళు. ఇదిగో మా ఫిజ్గాని కొంచెం పొగుడుదాము అనేసి పొగుడుతాను చూసారా, ఆ వెంటనే ఏదో ఒక తిట్టించుకునే పని చేస్తా ఉంటా. అది చెయ్యొద్దురా వాటర్ పడుతున్నాయి అక్కల మీద అనేసి అంటుంటే కూడా చేస్తున్నాడు కావాలనేసి. ఏమండి అవి చెనక్కాయలా? తీసుకోరా అన్న. నేను ఇలా కొంచెం చైల్డిష్గా ఉండడానికి కారణము మా అత్తయ్య ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే పిల్లలు ఎలా చూస్తారో నన్ను కూడా అలానే చూస్తూ ఉంటారు. ఫస్ట్ నుండి నేను వచ్చినప్పటి నుండి అలాగే చూస్తూ ఉన్నారు నన్ను. నేను మా అత్తయ్య దగ్గర ఉన్నంత క్లోజ్గా మమ్మీ డాడీతో ఉండలేను. అదేంటబ్బా అనేసి ఒక్కొక్కసారి నాకే క్వశ్చన్ మార్క్ అనమాట. మ్యారేజ్ కి ముందు కూడా నేను మా మమ్మీతో అంత క్లోజ్ ఉంటాను. మమ్మీ అంటే మమ్మీ అట్లా ఉంటాను. డాడీతో కొంచెం క్లోజ్గా ఉండేదాన్ని, కాకపోతే డాడీ దగ్గరగా ఉండేవారు కాదు. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంకుల్ ఆంటీతో బాగా క్లోజ్గా ఉన్నాను. అంటే మనం అందరితోనే ఒకేలాగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ మనతో ఎలా ఉంటారో దాన్ని బట్టి కూడా మళ్ళీ మనం వాళ్ళతో అలా ఉంటాము. సో అలా ఆంటీతో చాలా క్లోజ్ అయిపోయాను. కాకి తగులుతుంది రాము. ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ పెట్టరా రాము, ఇటు సైడ్.
ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను దాన్ని బట్టి చూసిన వాళ్ళు చాలా మంది కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారు, లేదా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు నా గురించి. ఇంకా వాళ్ళంతా చాలా మంది అలా ఏడుస్తూ ఉన్నారు నన్ను చూసి, కుళ్ళుకుంటున్నారని తెలిసి. అవన్నీ నాకు తెలుస్తాయి కదా మళ్ళీ వచ్చి. సో అలాంటివన్నీ విని ఇంకా నేను మళ్ళీ బాధపడడం ఇవంతా టైం వేస్ట్ కదా లైఫ్లో. సో అవంతా పక్కన పెట్టేస్తాను కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటాను లైఫ్లో. ఇంకా నేను ఏం పట్టించుకోకుండా హ్యాపీగా ఉండడం వల్ల ఎంతమంది హ్యాపీగా ఉంటారో తెలుసా. ఇంకా ఇక్కడ ఏమంటే నిమ్మకాయలు చెట్లో కాసే నిమ్మకాయలు అన్నీ కోపి చేస్తారు ఆంటీ. ఏమంటే రేపు లెమన్ రైస్కి కావాలి కదా, సో అందుకనేసి ఆ లెమన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఇంకా మా చెట్టుకు చూసారా ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో అసలు. ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, జామకాయ చెట్టు అనేసి, సీతాఫలం చెట్టు ఉంది, ఇంతకుముందు దానిమ్మ చెట్టు ఉన్నింది, జామకాయ చెట్టు ఉన్నింది, భలే భలే వస్తాయి అనమాట. ఇంకా బూచమ్మ అవేమంటే దేవుడివి పూజకి సంబంధించినవి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, పూజ సామాన్లు, అవన్నీ బూచమ్మ అవ్వనే కడుగుతూ ఉంటుంది ఎవ్రీ టైం. సో అవేమంటే చాలా మాసిపోయి ఉంటాయి కదా, అయినా కానీ అవి ఎంత కొత్తగా మెరిసిపోయేలాగా కడుగుతూ ఉంటుందో. ఏమేమి వేసి కడుగుతుందో నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బకెట్లో వాటర్ వేసి నార్మల్గా అవన్నీ పెట్టేసి నానబెట్టేసుకుంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే ఆ లోపల వేరే పని ఉంటే అది చేసుకోవడము అట్లా ఉంటుంది. దాని తర్వాత దగ్గరే పాలు అవుతుంది అంటే ఎంతసేపు పడుతుంది, వీళ్ళ దగ్గరే ఉంటాం దాని దగ్గర కంటే ఎక్కువ. అబ్బా వీటికి కాదు, వీళ్ళకి ఆకలి వేసినప్పుడు వాటికి ఫ్రీడమ్ వస్తుంది అనమాట. కొంచెం వాటిని అట్లా వదిలేసి వస్తారు, అవి ఆ టైంలో వెళ్ళి ఆడుకుంటాయి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేసి పాలు తాగుతా అలా ఉంటాయి. ఇంకా ఈ మధ్య ఏమంటే వీళ్ళిద్దరికి కలిపి తినిపించేస్తా ఉంటాయి, ఇద్దరు మంచిగా తినేస్తున్నారు. ఇదిగోండి అవకు అడుగుతా ఉంది, అదేమంటే పీతాంబరి పౌడర్ అమ్ముతారుగా, సో అది ఫస్ట్ బాగా రుద్ది పెట్టేస్తుంది అనమాట అన్నిటికీ. దాని తర్వాత దానిపైనే లెమన్ ఉంటుంది కదా, అది స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ కూడా పెట్టేసి దాంతో కూడా రుద్దుతుంది. రుద్దేసిన తర్వాత ఆ వాటర్తో కడిగేయడమే. నార్మల్గా ఒక్కొక్కసారి ఏమంటే చింతపండు ఉంటుంది కదా, దాంతో కూడా కడుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడేమంటే కుమార్ నన్నారి చేస్తున్నాడు. నన్నారి సోడా అంటారు, సుగంధ పాలు అంటారు, అంతే అలా అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. భలే అంటే సమ్మర్లో తాగుతూ ఉంటాము, భలే బాగుంటుంది. షర్బత్ అంటుంటాను కదా నేను, బైరాగ్ పట్టెల్లో తాగుతూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. సో అది మా కుమార్ పర్ఫెక్ట్గా అది ఎలా ఉంటుందో బయట అలాగానే చేస్తాడు. అదిగో ఈ సిరప్ ఒకటి అమ్ముతారు బయట, దొరుకుతుంది, 100 రూపీస్ అన్నమాట ఆ బాటిల్. సో అది తీసుకొచ్చేసి లెమన్ జ్యూస్ తర్వాత సోడా వేసేసుకొని ఆ సిరప్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని తాగేయడమే. ఎంత బాగుంటుందో. నీకేస్తాంట నీకు ఇప్పుడు కాదు ఇది. అవునా రూబీ, రూబీ నువ్వు అబద్ధాలు చెప్తావా? ఇంకెవరు అడిగాడు? బాబాయ్ అడిగాడా చికెన్ తెస్తానన్నా అని? చూపియండి తీసి దాన్ని, అంటే జస్ట్ అట్లా పొట్లం బిర్యానీ లాగా పొట్లం. బాబాయ్ ఇంకా ఇంట్లో ఓన్లీ వెజ్జే చేస్తున్నారు, మేము నలుగురం తినట్లేదు అనేసి. ఇంక ఇప్పుడేమంటే ఆ రోజు పప్పు చేసి వడియాలు వేయించుకుందాం అనేసి అనుకున్నాము. అయితే లేదంట, వీళ్ళకి చికెన్ తినాలి అని ఉందంట. అదేదో బాబాయ్కి వీళ్ళకి ఏం తినాలి ఉందనేసి ఆటోమేటిక్గా తెలిసిపోయిందంట, వీళ్ళు చెప్పకుండా, అంటే సునీల్కి తెలిసిపోయిందంట. అందుకని సునీల్ ఏమో తెచ్చిచ్చాడంట. ఇంకా ఈ హాట్ బాక్స్ ఏమంటే నిన్న షష్ఠి పూర్తి అనేసి మాట్లాడుకున్నాము నిన్నటి బ్లాగ్లో. సో వాళ్ళ షష్ఠి పూర్తికి మా సునీల్ వెళ్తే అదిగో అవి ఇచ్చారంట తాంబూలం. ఆంటీకి నీకంటే బాగా గుర్తుంది, సునీల్ పోయేటప్పుడే అడిగిందంట ఆంటీ, వెళ్ళాలి కదరా వాళ్ళు పిలిచారు అనుకుంటుంటే నువ్వు వద్దులే
సునీల్ ఫ్రెండ్ విజయ్ వాళ్ళు పిలిచారు షష్ఠి పూర్తికి రమ్మనేసి. ఇంకా మా సునీల్ ఎందుకో మరి తెలీదు, వద్దులే వెళ్ళేసి వచ్చేస్తానులేమ్మా అని చెప్పాడంట. సో అట్లా సునీల్ వెళ్ళేసి వచ్చేసాడు. అదే చెప్తున్నా, మోహన ఉండేసి అత్తకు గుర్తుందో లేదో విజయ్ అన్న వాళ్ళు పిలిచేసి వెళ్ళారు, చెప్పాలి అనుకుంటానే ఉండింది, లాస్ట్ చెప్పలేదు. కానీ గిఫ్ట్ మాత్రం వచ్చేసింది ఇంటికి. బిజినెస్ గేమ్ బెంగళూరులో ఉంది, ఇంకోటి ఇక్కడ కావాలని సునీల్ దగ్గర తెప్పించుకున్నారు. మీరు అడిగిన దానికంటే పెద్దది వచ్చిందిరా, మంచిది. అంటే మేము మా నోర్లు అంత మంచివే అనేసి అర్థం అది కదా మోహన, మనం మంచి వాళ్ళమే కదా, అంటే మేము మంచిదే కదరా, మీకు దానికంటే మంచిది వచ్చిందంటే. రండి మీరు. ఫస్ట్ అయితే అంకమ్మ ఆంటీ వచ్చేసారు ఫంక్షన్కి. ఏమంటే అంకమ్మ ఆంటీ ఫోన్ చేసి సుదర్శన్ ఫోన్ చేసినప్పుడు రా అత్త రేపు అని చెప్పేసి, టైంకి వస్తావు అలా రాకుండా ముందు రోజే వచ్చే అత్త అనేసి అన్నాడు. అసలు ఆంటీ అప్పుడే నిజంగా అలా చెప్పగానే అట్లా వచ్చేస్తుంది అనేసి అనుకోనే లేదు. సడన్గా సర్ప్రైజ్ అనమాట మాకు అంకమ్మ ఆంటీని చూడగానే. ఇంకా ఇక్కడేమంటే రేపటికి సామాన్లు లిస్ట్ రాయాలిగా. సో మోహన రాస్తా ఉంది ఏమేమి కావాలి ఏంటి అనేది చెప్పుకుంటా, ఇంకా అందరం ఇది కావాలి అని గుర్తు చేసుకుంటా ఉంటే రాసేసుకుంటే ఇంకా మా కుమారు రాముని తీసుకెళ్ళి అని తీసుకొచ్చేసుకుంటాడు. బాగున్నాయి. తల మెరిసిపోతున్నాయివా నవ్వునోపా. నీట్గా కడగాలి. బాగుంది. మా బూచమ్మవ్వ నడుము నొప్పి వచ్చినా ఏమొచ్చినా నీట్గా తల మెరిసిపోవాలంట. ఒక పని అప్పగించినప్పుడు ఆ పని పర్ఫెక్ట్గా చేయాలంట. అందుకనేసి ఏం నొప్పి వచ్చినా ఏం కాదమ్మా, కరెక్ట్గా బాగా తోమాలి కదా, బాగున్నాయి కదా అనేసి అడుగుతా ఉంది. సూపర్గా ఉన్నాయి అవ్వా అనేసి చెప్తున్నాను. ఇంకా నేనేమంటే మోహన కోసం ఒక శారీ తెచ్చాను. ఇంకా ఆ శారీకి బ్లౌజ్ కుట్టించుకో మోహన అనేసి అని చెప్తే, కుట్టించుకోవడానికి దానికంటే ముందు కొన్ని ఆల్టరేషన్ ఉంటే అవి చేసి పెడుతున్నాడు అనమాట అన్న. అది అయిపోగానే కుర్తానమ్మా అనేసి అంటున్నాడు. కానీ నమ్మకాలు లేవన్నమాట కుర్తాడని. ఏంటా అంటే అది ఇది ఒక్కటే కదా, 3 వచ్చాయి. ఆ అరటికాయది 3 వచ్చాయి కదా, 3 పార్ట్స్ లాగా వచ్చాయి కదా, అదంటే మా ముగ్గురికి 3 అనమాట. అంటే కుమార్కి, సునీల్కి, సుదర్శన్కి, నాకు, మోహన, శిరీషకి అన్నట్టుగా ముగ్గురికి 3 కరెక్ట్గా వచ్చాయి అనేసి మాట్లాడుకుంటున్నారు మా అత్తయ్య ఇంకా అంకమ్మ ఆంటీ ఇద్దరు. ఇంకా సీతాఫలాలు చూసారా చిన్నవి. ఇంకా ఇక్కడ దీనికంతా నిమ్మకాయలు, కరివేపాకు చెట్టు అదే చూపిస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నారు ఆంటీ కాలనీకంట. అవును రే, సేమ్ మ్యాట్ ఇంకొకటి కూడా కొన్నాము రెడ్ కలర్ది, అదంటే అప్డేట్ కాలేదంట. మన మ్యాగీలు కూడా రాసావు నువ్వు, వాడు తీయలేదులే. రే ఫిజు లేరా, రే చూడరా బాబాయ్ మ్యాగీలు అవి తెచ్చాడు. మ్యాగీ ఎందుకు తెచ్చాకు మనకన్నా ఇంట్లో కన్నా మ్యాగీ. అక్కడ అన్ని సామాన్లు తెచ్చుంటే నాకెందుకు ఆ మ్యాగీ మీదే పడింది, ఆ మ్యాగీలు ఎందుకు తెచ్చారో అనుకుంటూనే ఉన్నాను. అదేమైనా అంత పెద్ద ఫంక్షన్కి మ్యాగీలు చేసి పెడతారా, చేయరు కదా, ఇంట్లోకి అని తెలుసుకోవాలి కదా. అదేంటో నేను మరి ఒక్కొక్కసారి ఏం మాట్లాడతానో ఏం క్వశ్చన్స్ అడుగుతానో నాకే తెలీదు. ఇక్కడ ఇట్లా వింటా చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది. ఆయిల్ డబ్బా జరుపు. మళ్ళీ ఇంకా
కొన్ని సామాన్లు రాయలేదనేసి మళ్ళీ రాపించుకున్నారు ఏమేం కావాలి ఏంటి అనేది. ఇంకా మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ తీసుకురావడానికి ఇక్కడ టౌన్కి వెళ్తున్నారు. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మీటింగ్ జరుగుతూ ఉంది పాపం, లేకపోతే వెళ్ళి ఉంటాడు సుదర్శన్ కూడా, కొంచెం హెల్పింగ్గా ఉంటుంది కుమార్కి. ఇంకా ఇక్కడ ఏమంటే ఏదో ఈ శారీ అనమాట, నేను మోహనాకు తెచ్చిన శారీ. ఇంకా అది బ్లౌజ్ కుడతాడో నమ్మకం లేక ఫాల్స్ ఎగ్జాక్ట్ చేపించేసుకుంది. ఒకవేళ వేరే బ్లౌజ్ ఏదైనా మ్యాచింగ్ ఉన్నా వేసుకోవచ్చు అనేసి. తినడానికి తినండి తీసుకొని. అదా ఆంటీ ఏమంటే ఊర్లోకి వెళ్ళారు, కాలనీకి వెళ్ళారు ఇంకొందని పిలుచుకోవడానికి, అంటే రేపు రమ్మని చెప్పడానికి. సో ఆంటీ అక్కడ ఏదో జరిగింది, ఇంకా ఊర్లోకి వెళ్ళేసి వచ్చినప్పటి నుండి కొంచెం బీపీలో ఉన్నారు. ఎప్పుడు యాపిని తిట్టారు పాపం, ఆ కోపంలో కొంచెం ఏదో యాపిని కూడా తిట్టేశారు. ఏందమ్మా అన్ని పడేసి ఇదంతా ఏందమ్మా అనేసి అంటా ఉన్నారు. ఇంకా పాల ప్యాకెట్లు తెచ్చారు టెడ్డీ రూబీ. ఇంకా ఇప్పుడు మేము టీ పెట్టుకోవాలి. ఆరెంజ్ తింటున్నారు కదా తినండి రా. ఇంకా రూబీని ఏమైనా తెమ్మని పంపించాలి అనుకో ఉట్టిగా వెళ్ళదన్నమాట, దానికి మళ్ళీ లంచం అడుగుతుంది, ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటా ఉంటుంది. అలా ఇప్పుడు టెడ్డీ రూబీని ఇద్దరిని పంపించేసరికి ఇదిగో వీళ్ళ నలుగురికి ఏదో ఒకటి తెచ్చుకోవడానికి వెళ్ళారు. అలా టెడ్డీ రూబీ రాగానే ఇదిగో వీళ్ళిద్దరు వెళ్ళారు, ఏం తెచ్చారు మాకు ఇవ్వండి అన్నట్టుగా. అదే వేసిందో నాకు అర్థమే కావట్లేదు. వీళ్ళు ఏమో వేసుకున్నారు అనుకున్నా, వాడెట్ వేసుకున్నారు. క్రియేటివిటీ. దానికి కూడా ఏ కలర్ లేదన్నా బాగుంటుంది. అన్నీ ఫిజు ఎక్కడ కనిపించట్లేదు. హ్యాపీ ఎదురా దాంకునేసింది. ఫోటో తీసుకుందాం అట్లే ఉందా కదా మోహన. అంటే టీ తాగండి రా శిరీష్ తాగు. ఏం కాదు ఇంకా ఆనదాడా అన్నకి. ఇంకా టీ టైం ఎంత బాగుంటుందో ఎన్నిసార్లు చెప్పుంటాను. ఇంకొకటి తెలుసా, మన యూట్యూబ్లో ఇప్పుడు నేను వైటీ స్టూడియో అనేసి ఉంటుంది, మీకు అందరూ తెలిసే ఉంటుందండి. దాంట్లో నేను అన్నీ చూసుకుంటా ఉంటాను, కామెంట్స్ అట్లాంటివన్నీ. సో అట్లా అప్పుడు మోస్ట్ కామెంటెడ్ ఎక్కువ మనకి ఎవరు ఎక్కువ కామెంట్స్ పెడతారో వాళ్ళ నేమ్ కింద వస్తూ ఉంది తెలుసా. అట్లా కొందరివి 100+ కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళవి, 200+ చేసిన వాళ్ళవి అన్నీ డిస్ప్లే అవుతున్నాయి కింద అక్కడ. ఏం చేస్తావు నాకు తెలియదు. ఏంది మోనాది ఎవరిదో ఆంటీ ఊర్లో వాళ్ళు తీసుకొచ్చినారు. అన్న నువ్వు కుడతావు కదా, ఏమి ఇట్లా అయిపోయావు, డిష్ తగులు ఉంటుంది అన్నకు కూడా. అన్న చూడు ఏం చేస్తున్నాడా. నీకు అర్థమైపోయింది అనుకుంటా, ఆ అన్న బ్లౌజ్ కుట్టడం లేదు, ఏదో చేసుకుంటున్నాడు, ఆయిల్ వేసుకుంటున్నాడు, ఏదో క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంకా మా కుమార్ వాళ్ళు వెళ్ళారుగా టౌన్కి. సో రామకృష్ణ ముగ్గురు వెళ్ళి ఇదిగో ఈ సామాన్లు అన్నీ తీసుకొచ్చేసారు. ఎన్ని ఉన్నాయి చూసా, అన్ని వెజిటేబుల్స్ అనేసి. ఇంకా రేపటికి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ తీసుకొచ్చేసారు. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, ఒక ఆవు వచ్చింది కదా, అది రోజు వచ్చి అక్కడ ఏదో పెట్టుంటారు, అది తాగేసి వెళ్తూ ఉంటుంది ఎప్పుడు రోజు వచ్చేది. సో అదేమంటే మరి రావద్దన్నా కానీ వచ్చేస్తుంది అనమాట, అది నెట్టుకొని మరీ వచ్చేస్తుంది. దాంతో చాలా డేంజర్ అనిపించింది పిల్లల దగ్గర మెయిన్గా. ఇంకా ఇదేంటి గ్రీన్గా ఉంది ఆశ అనుకుంటున్నారా, మా శిరీష డిన్నర్ చేస్తూ ఉంది. ఏమంటే మ్యాగీ చేసుకుందాం ఆ రోజు అనుకున్నాము. ఇంకా ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మ్యాగీ చేసింది, మీతో ఆ రెసిపీ షేర్ చేశాను బఠానీలు వేసి. సో అదే మళ్ళీ చేస్తా ఉంది. నువ్వు ఆడకపో నేను ఆడుతూనే ట్విన్స్ అవి తింటే ట్విన్స్ పుడతారు. ఓహో 4 5
వేస్ట్ అవుతాయి, ఇంకెవరు పెట్టలేము కదా. తినచ్చా? తినచ్చు. మనం తినకూడదా? మనం తినచ్చు కదా. ఇంకా అంకమ్మ ఆంటీ, కుమార్ అంకుల్ తెలుసు కదా మీకు, అంకమ్మ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట. డ్యూటీ అయిపోయి వచ్చారు, ఇంకా మళ్ళీ హెల్ప్ చేస్తున్నారు రేపటి కోసం అనమాట. బనానాస్ అన్ని ఇప్పుడే విడదీసి పెట్టేసామంటే ఈజీగా ఉంటుంది. రేపు పొద్దున్న కొంచెం పండిపోతే మళ్ళీ అప్పుడు తీస్తే అప్పుడు కొంచెం మెత్తగా అయిపోవడం అలా అవుతుంది అనేసి ఇప్పుడు తీసి పెట్టేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు చేసి పెట్టేసుకున్నంటే రేపు అంకుల్ ఉంటారంట, మళ్ళీ డ్యూటీకి వెళ్తారంట, అందుకనేసే అనమాట. సుదర్శన్ వాళ్ళు ఎక్కిరిస్తా ఉంటారు, అంతేలే బావా నువ్వు వెళ్ళిపోతున్నావులే, ప్లాన్డ్ గా ఉంటావులే, లీవే పెట్టవులే నువ్వు అసలు అనేసి అంటాడు. ఆ అంకుల్ ఏమంటే హెరిటేజ్ ఉంది కదా, అక్కడ వర్క్ చేస్తారనమాట. ఇంకా అంతే మా డిన్నర్ టైం. వేడి వేడి మ్యాగీ, బఠానీల మ్యాగీ అనమాట. ఎమ్మీగా వండింది, భలే చేస్తుంది శిరీష, చాలా బాగుంటుంది. మనం మ్యాగీని చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కదా, సో అట్లా ఇది శిరీష స్టైల్ అనమాట, చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నా ఈ రెసిపీ. ఇంకా బనానాస్ వర్క్ అయిపోయిన తర్వాత కోకోనట్స్ వర్క్ చేస్తున్నారు, అది కూడా నీట్గా చేసి పెట్టేస్తున్నారు. సో అదే ఇక్కడ మోహన చెప్తుంది, అంతేలే రేపు వెళ్ళిపోతున్నాడు అందుకులే అంట. లేదు ఉంటాను అంటా ఉన్నాడు అంకుల్. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.